Welcome to S&S Publications General Knowledge Session. So, ఇవాళ క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. సో జనరల్గా జనరల్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇవి దగ్గరగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాస్. కరెంట్ అఫైర్స్ జనరల్గా బర్నింగ్ టాపిక్సే కరెంట్ అఫైర్స్ అంటాం. అంటే అవి నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు, బయలాటరల్ అవ్వచ్చు, అవార్డ్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఆబిచురీస్ అవ్వచ్చు, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ డేస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనం కరెంట్ అఫైర్స్ కింద డిస్కస్ చేస్తాం. కానీ జనరల్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్లో స్టాక్ ఇష్యూస్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఫస్ట్ 1954లో భారతరత్న ఇచ్చారు కదా, ప్రజెంట్ రీసెంట్గా ఎవరికి భారతరత్న ఇచ్చారని అడిగారు అనుకోండి, అది మనకు వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్ కాన్సెప్ట్ కింద డిస్కస్ చేస్తాం. అంటే 2019లో ఇచ్చారు రీసెంట్గా, సో దానిలో పర్సన్స్ ఎవరని మనం ట్యాగ్ చేయొచ్చు. అదే జనరల్ నాలెడ్జ్కి వచ్చాడు అనుకోండి, జనరల్ నాలెడ్జ్లో 1954లో ఎవరికి ఇచ్చారు, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ అ భారతరత్న ఇన్ 1954 అని అడిగాడు అనుకోండి, అది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి వస్తుంది. అంటే టాపిక్లోనే సేమ్ టాపిక్లోనే క్వశ్చన్ అడిగే వేరియేషన్ బట్టి మనం వెదర్ ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు కరెంట్ అఫైర్స్ అనేది క్లాసిఫై చేస్తాం. అది పాయింట్. అది జనరల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్లో కొన్ని అడిషనల్ థింగ్స్ని, అంటే లైక్ కొంత జనరల్ నాలెడ్జ్ని కరెంట్ అఫైర్స్ని కూడా మిక్స్ చేసి అడగడానికి స్కోప్ ఉంటుంది అవేర్నెస్కి రిలేటెడ్గా. దానిలో కొంచెం సైన్స్ పార్ట్ అడగచ్చు, కొన్ని జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఇలాంటివన్నీ మిక్స్ చేయొచ్చు దేనిలో జనరల్ అవేర్నెస్లో. ఇట్స్ కంప్లీట్ అవేర్నెస్ అనమాట. అంటే మనకి దైనందిక జీవనంలో జరిగేవి ఏవైతే ఉంటాయో వాటి గురించి వేటినైనా పాయింట్ చేయొచ్చు జనరల్ అవేర్నెస్లో. సో ఇప్పుడు మనం మన క్లాస్ ఏంటి అని అంటే, మన కాన్సెప్ట్ ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో కూడా క్లాసిఫైడ్ ఏరియాలు ఉంటాయి మనం డిస్కస్ చేయడానికి. అంటే లైక్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడిగే ఏరియా ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్లో ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఉంటాయి. అంటే లైక్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ పర్టికులర్ ఏరియాలో ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అడగచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అడగచ్చు. సో ఇది ఒక పెద్ద లెందీ సెషన్ కాబట్టి, లెందీ కాన్సెప్ట్స్ కాబట్టి మనం వాటిని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. అంటే ఫస్ట్ సమ్మిట్స్ డిస్కస్ చేసి తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇలా క్లాసిఫై చేసుకుంటూ మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తూ రావచ్చు. సో ఇప్పుడు మొదటిగా మనం చూడబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, జనరల్ నాలెడ్జ్లో సమ్మిట్స్ చూస్తున్నాం. జనరల్గా సమ్మిట్స్ అంటే శిఖరాగ్ర సమావేశాలు అంటాం. వీటిలో కొన్ని ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడిగే సమ్మిట్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఇండియా వేటిలో అయితే మెంబర్గా ఉంటుందో వాటిని ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇండియాకి రీసెంట్గా ఏదన్నా పర్టికులర్ సమ్మిట్ నుంచి కానీ, ఏదన్నా గ్రూప్ నుంచి కానీ బయటకు వచ్చేయడం కానీ, లేకపోతే కొత్త డెసిషన్స్ ఏమన్నా ఆ సమ్మిట్కి రిలేటెడ్గా తీసుకున్నా కానీ, లేకపోతే తన వాయిస్ని బాగా ఎక్కువ రైజ్ చేసిన సమ్మిట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ జనరల్ నాలెడ్జ్లో ఇలా స్పెషల్గా ఉన్న వాటిని అడుగుతారా అంటే స్కోప్ తక్కువే ఉంటుంది. ఎందుకు అని అంటే ర్యాండమ్గా జనరల్ నాలెడ్జ్లో ర్యాండమ్గా క్వశ్చన్ని త్రో చేస్తారు. అది ఎక్కడి నుంచైనా అడగడానికి స్కోప్ ఉంటుంది. బట్ దీనిలో ఒక ఆర్డర్లో కనుక ప్రిపేర్ అయితే ఈ కాన్సెప్ట్స్ని ఈజీగా హ్యాండిల్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. సో మనం ఇప్పుడు వీటిలో మొదటిగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మొదటిగా మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే, డిస్కస్ చేయబోతోంది ఈ ఎంటిటీస్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ అంతర్జాతీయ సమావేశాల్లో చాలా ప్రాముఖ్యత ఉన్న సమావేశాల కింద వీటిని చెప్తాం. వీటికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇండియాతో రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి, కోరిలేట్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మనం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటున్నాం. అంటే ఇక్కడ ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనగానే అక్కడ ఆ గ్రూప్లో సదరన్ నేషన్స్ ఉన్నాయని తెలిసిపోతాను. అంటే ఏషియాలో, ఆసియా ఖండంలో దక్షిణ డైరెక్షన్లో అంటే సౌత్ డైరెక్షన్లో ఉన్న కంట్రీలు ఏవైతే ఉంటాయో ఆ కంట్రీలో ఏవైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో ఉన్న నేషన్స్ మధ్య ప్రాంతీయంగా వాటికి ఉన్న కోఆపరేషన్ ఎలాంటిది దాని గురించి డిస్కస్ చేస్తుంది సార్క్. ఇది డిస్కస్ చేస్తాం. తర్వాత ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇది కూడా ఏషియాకి సంబంధించినదే. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటున్నాం కదా, అంటే ఆసియా ఖండంలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్.
అంటే వీటికి ఇలాంటి గ్రూప్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఫండమెంటల్స్ బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. అంటే అసలు ఏషియాలో ఏ కంట్రీలు సౌత్ డైరెక్షన్లో ఉన్నాయి, ఏ కంట్రీలు సౌత్ ఈస్ట్లో ఉన్నాయి, ఏ కంట్రీస్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి, ఏవి నార్త్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇలాంటివి కనుక ఈ బేసిక్ పాయింట్ కనుక తెలిసింది అంటే ఇలాంటి క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయడం ఈజీనే. సో కాబట్టి మనం డిస్కస్ చేయబోతోంది ఏంటి అంటే ఇక్కడ వీటికి రిలేటెడ్గా ఇండియాకి రిలేటెడ్గా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఇవి. వీటికి ఖచ్చితంగా ఇన్డెప్త్గా క్వశ్చన్ అడగడానికి కూడా స్కోప్ ఉండేవి ఎగ్జామ్స్లో. తర్వాత అన్ని ఎగ్జామ్స్లో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి, ఈ అంతర్జాతీయ సంస్థల గురించి, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఈ రెండింటి తర్వాత ఇంపార్టెంట్గా బిమ్స్టెక్ చెప్పుకుంటా. ఇక్కడ బిమ్స్టెక్ కనిపిస్తుంది కదా, బిమ్స్టెక్ BIMSTEC అంట. బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ ఆర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట ఈ బిమ్స్టెక్ కూడా. బిమ్స్టెక్లో ఇండియా రీసెంట్ ఇయర్స్లో కనుక చూస్తే చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తోంది. అంతేకాకుండా తన కొన్ని కంట్రీస్కి సమాధానం చెప్పే పద్ధతి కూడా ఇండియా చాలా క్లియర్గా చెప్తోంది ఈ పర్టికులర్ గ్రూప్ తోటి. సో అలాంటి విషయాలు ఏవైతే ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, SCO అంట, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. వీటిని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ అయ్యే ముందు, అంటే ఈ సమావేశాల గురించి మనం డిస్కస్ అయ్యే ముందు కావాల్సిన ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఒకసారి ఇంట్రడక్టరీ పార్ట్ చూసామంటే ఇవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఏ డైరెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నామో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో మొదటిగా మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రూప్ ఆఫ్ నేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, ఇవన్నీ ఆసియా ఖండంలో. ఇక్కడ మనకి ఏషియన్ కాంటినెంట్ కనుక చూసామనుకోండి, ఇది ఏషియన్ కాంటినెంట్ కదా. ఈ ఏషియన్ కాంటినెంట్కి ఏ డైరెక్షన్లో ఉన్నవి ఇవేనంటే సౌత్ డైరెక్షన్లో ఉన్నవి, సౌత్ డైరెక్షన్లో. సో అది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సౌత్ డైరెక్షన్లో ఉన్న కంట్రీ, సౌత్లో ఉన్న కంట్రీ, సౌత్ ఏషియన్ అసోసియేషన్ కదా, ఏషియన్ అంటున్నారు. ఏషియన్ కాంటినెంట్లో సౌత్ డైరెక్షన్లో ఉన్నవి. అంటే ఇప్పుడు ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఏషియా అనుకుందాం. ఇది ఏషియా అనుకుంటే, అంటే ఆసియా ఖండం కనుక అనుకుంటే, దీనిలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది సౌత్ డైరెక్షన్ కదా, ఇది సౌత్ డైరెక్షన్, దక్షిణం అంటాం కదా, సౌత్ డైరెక్షన్. ఇది ఉత్తరం, నార్త్ డైరెక్షన్ కదా, నార్త్ డైరెక్షన్. ఇది సౌత్ డైరెక్షన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఈస్ట్ డైరెక్షన్, తూర్పు అంటాం కదా, ఇది వచ్చేటప్పటికి మనకి వెస్ట్, పడమర అంటాం తెలుగులో. ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్ కనుక, ఈ పర్టికులర్ మ్యాప్ కనుక అర్థమవుతాయి, ఈ డైరెక్షన్స్ కనుక అర్థమవుతాయి, సమ్మిట్స్కి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఏ గ్రూప్లో నేషన్ ఏది అనేది చాలా క్లారిటీ వస్తుంది, క్లియర్గా కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎక్స్టెన్సివ్గా ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇది బేసిక్ పార్ట్ అవుతుంది. ఇది వన్స్ ఫినిష్ అయిన తర్వాత మనం అప్పుడు సమ్మిట్స్ గురించి మాట్లాడుకోవచ్చు, సమావేశాల గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఈ డైరెక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ డైరెక్షన్స్ ఇచ్చింది, ఇక్కడ కనిపిస్తున్న డైరెక్షన్స్ ఇచ్చింది ఆసియా ఖండానికి, ఏషియన్ కాంటినెంట్కి. మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. 7 కాంటినెంట్స్లో ఏషియా స్పెషాలిటీ ఏంటి అని అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న కాంటినెంట్ ఇదే. విస్తీర్ణం వైపు, ఏరియా వైజ్ కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసింది కూడా ఏషియానే కాబట్టి. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్టు ఇండియా కూడా పార్ట్ ఆఫ్ ఏషియా కాబట్టి సో మనకి ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ నేషన్స్ చూస్తే ఇది సౌత్ డైరెక్షన్ కదా, ఇది సౌత్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ఉన్న నేషన్స్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇక్కడ చూడండి ఈ నేషన్స్తో పాటు మాల్దీవ్స్. సో ఇవి చాలామందికి ఈ పర్టికులర్ నేషన్స్ డౌట్. ఎందుకు అంటే సదరన్ నేషన్స్, సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ ఏషియాలో తెలిసాయి అని అంటే
ఇంకా మిగిలిన డైరెక్షన్లో ఉన్నవి తెలుసుకోవడం పెద్ద కష్టం అవ్వదు. ఇక్కడ ఈ పార్ట్ చూడండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ శ్రీలంక కింద వైపు ఉంటుంది కాబట్టి అది కూడా ఈ గ్రూప్లోకి వస్తుంది, సౌత్ గ్రూప్లోకి వస్తుంది. అంటే ఏషియాలో సదరన్ నేషన్స్, దక్షిణ భాగంలో ఉన్న దేశాల కింద వీటిని చెప్పుకుంటాం. ఇవి తెలియాలి. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పాయింట్ చూస్తే అన్నీ భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న కంట్రీలే చూడండి. అంటే సబ్ కాంటినెంటల్, ఇండియన్ సబ్ కాంటినెంటల్ నేషన్స్ అంటాం వీటిని, ఇండియన్ సబ్ కాంటినెంటల్ నేషన్స్ అంటాం. దెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి, అర్థమైపోతుంది. ఇవన్నీ సబ్ కాంటినెంటలే కదా. ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ అన్నీ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్. ఇదిగోండి మాల్దీవ్స్, సౌత్ డైరెక్షన్లో ఉండేది మాల్దీవ్సే. మలేషియా కానీ మయన్మార్ కానీ ఈ రెండు సౌత్ డైరెక్షన్లో రావు. ఆసియా ఖండంలో అవి డైరెక్షన్ వేరు, సౌత్ ఈస్ట్ డైరెక్షన్, అవి వేరే డైరెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మాట్లాడుకుంటుంది మనం ఏంటి అని అంటే సౌత్ డైరెక్షన్లో ఉన్న కంట్రీలు మాట్లాడుతున్నాం. భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఈ నేషన్స్ సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ చూస్తే ఈ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య రీజనల్ కోఆపరేషన్ గురించి మాట్లాడేదే మన ఈ పర్టికులర్ పార్ట్ సార్క్. ఈ నేషన్స్ని ఏమంటామంటే సార్క్ నేషన్స్ అంటాం. సార్క్, SAARC కదా, సార్క్ అంటాం. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అది కాంటెక్స్ట్. వీటి సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే, హెడ్ క్వార్టర్స్ కదా, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే, హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనకి నేపాల్లో ఉంటుంది. నేపాల్ ఖాట్మండు అనమాట. నేపాల్ ఖాట్మండు. ఈ ఖాట్మండులో దీని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, సార్క్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పార్ట్ కనుక తెలిసింది అని అంటే మిగిలిన ఏషియాలో మనకు అవసరమైన కంట్రీస్ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు, మిగిలిన సమ్మిట్స్ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఫస్ట్ ఏషియన్ కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీనిలో ఇండియన్ పార్ట్, ఇండియా బేస్ కాబట్టి మన నేషన్ ఎక్కడ ఉందో ఆసియా ఖండంలో సౌత్ డైరెక్షన్లో ఉంది అంటున్నాను. ఇది సౌత్ డైరెక్షన్ కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంటల్ నేషన్స్ ఇవని చెప్తున్నాను, సబ్ కాంటినెంటల్ నేషన్స్. ఈ సమ్మిట్స్ గురించి ఈ పర్టికులర్ గ్రాఫ్, ఈ మ్యాప్ తెలిసిన తర్వాత చాలా ఈజీగా ఈ సమ్మిట్స్ గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, వీటిలో మనం ఇక్కడ కొంచెం ఎడిషనల్గా వెళ్దాం, కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్దాం. ఇక్కడ ఉన్న ఈ 8 నేషన్స్లో 8 నేషన్స్ ఏవైతే మెంబర్స్గా ఉన్నాయో దీనిలో బంగ్లాదేశ్ వెరీ స్పెషల్ ఇండియాకి. బంగ్లాదేశ్ తోటి ఇండియా మిగిలిన కంట్రీస్, మిగిలిన 7 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కంపేర్ చేస్తే ఇండియా బార్డర్ ఎక్కువ షేర్ చేసుకుంటున్న కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. భారతదేశం ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటున్న, ఫ్రంటియర్ని షేర్ చేసుకుంటున్న కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. దాదాపుగా 4096 కిలోమీటర్స్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది ఇండియా బంగ్లాదేశ్తో. బంగ్లాదేశ్ గురించి మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తే బంగ్లాదేశ్కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ వెరీ గుడ్ రిలేషన్స్, స్మూత్ రిలేషన్స్ కూడా. ఎందుకు అని అంటే ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ 1971, 1971, 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ రావడానికి, అంటే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ డివైడ్ అవ్వడానికి ఇండియా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా డివైడ్ అవ్వడానికి ఇండియా హెల్ప్ చేస్తుంది 1971లో. ఇది ఎందుకు చెప్తున్నానో పాయింట్ అర్థమవుతుంది. జనరల్ నాలెడ్జ్లో తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుస్తాయి, ఇది తెలుస్తాయి. అంటే జనరల్ నాలెడ్జ్ చదువుకునేటప్పుడు ఎలా చదవాలి అనేది, ఎలా వైడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలిసిపోతుంది. 1971లో సో బంగ్లాదేశ్గా రూపాంతరం చెందుతుంది. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి డివైడ్ అయ్యి ఏదైతే ఏరియా ఉందో అది, ఏదైతే డివైడ్ అయిందో అది. సో అప్పుడు ఆ పర్టికులర్ బంగ్లాదేశ్ అనే ఏరియాకి ఫాదర్ ఉంటారు కదా, అంటే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటాం కదా, ఒక జాతిపిత అయితే ఉంటారు కదా. అలాగా ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి ముజిబుర్ రెహమాన్ అనమాట. ముజిబుర్ రెహమాన్, ఈయన ముజిబుర్ రెహమాన్ అనే ఆయన హీజ్ అ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్తారు. బంగ్లాదేశ్ ఈయన హీ వాజ్ స్టార్టెడ్ అ పార్టీ కాల్డ్ అవామీ లీగ్. ఈయన అవామీ లీగ్ అనే ఒక పార్టీని స్టార్ట్ చేస్తారు. బంగ్లాదేశ్కి అవామీ లీగ్ అనే పార్టీని ముజిబుర్ రెహమాన్, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటాం. వెరీ స్పెషల్. బంగ్లాదేశ్కి మనం గురించి డిస్కస్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, ఎకనమిస్ట్ కూడా కొంతమంది ఉన్నారు, వెరీ స్పెషల్ పర్సన్స్. వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ గురించి తెలియాలి.
అంటే ఇక్కడ ఈ పార్ట్లో ఈ నేషన్స్లో 8 నేషన్స్లో ఇండియా స్పెషాలిటీ ఏంటి అని చెప్పాలి అని అంటే ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు ఇండియా వెరీ స్పెషల్, ఎందుకు డైవర్సిఫైడ్ నేషన్, డైవర్స్డ్ నేషన్, ఇండియా వెరీ స్పెషల్ నేషన్, ఎందుకు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఉంది అని చెప్పడానికి ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా ఈ పాయింట్ మనం హైలైట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఆ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో బంగ్లాదేశ్లో, దాంతో ఆయన స్పెషల్ లీడర్గా, ఆ నేషనల్ లీడర్గా బాగా ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్తారు. బట్ తెలుసు కదా, ఎవరైనా నేషనల్ లీడర్ అంటే, స్పెషల్ పర్సన్ అంటే అసాసినేషనే జరుగుతుంది. అంటే ఆయన చంపేస్తారు 1975లో, 1975లో దెన్ హీ పాసెస్ అవే అనమాట, చనిపోతారు. ఇప్పటికి కూడా బంగ్లాదేశ్లో ఈ అవామీ లీగ్ అనే పార్టీ ఉంది. ఇప్పటికి కూడా బంగ్లాదేశ్లో ఈ అవామీ లీగ్ పార్టీ అనేది లీడ్ చేస్తోంది. సో ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ చూసామనుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు? షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ కదా ఆవిడ. ఆవిడ షీఈ్ అ డాటర్ ఆఫ్ ముజిబుర్ రెహమాన్. ఈ ముజిబుర్ రెహమాన్ అనే ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్, వాళ్ళ నేషనల్ లీడర్ అని. అతని డాటరే ఎవరు అని అంటే మన షేక్ హసీనా అనమాట. ఆవిడ షీ బిలాంగ్స్ టు అవామీ లీగ్ పార్టీ. ఆవిడ రూల్ చేస్తుంది అవామీ లీగ్ పార్టీని అన్నమాట బంగ్లాదేశ్లో. అందుకనే మీకు మనకి 1971లో బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ రావడానికి ఇండియా చాలా 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 ఇంపార్టెంట్ నేషన్గా ఉంది. కాబట్టి అందుకనే వాళ్ళ కంట్రీలో బెస్ట్ అవార్డు ఏదైతే ఉందో, బెస్ట్ సివిలియన్ అవార్డు కింద చెప్పుకునే అవార్డ్స్ని చాలా వాటిని ఇండియన్స్కి ఇచ్చారు. బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు, బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు అని ఉంది. వార్ లిబరేషన్ అవార్డు. ఈ వార్ లిబరేషన్ అవార్డు వాళ్ళ కంట్రీలో ఒక స్పెషల్ అవార్డు అనమాట. దీన్ని ఇండియన్స్కి ఇచ్చారు. ఇండియన్స్ ఈ ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు ఇందిరాగాంధీకి ఇవ్వడం జరిగింది. వార్ లిబరేషన్ అవార్డు ఇందిరాగాంధీకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇందిరాగాంధీకి ఇచ్చారు అంటే ఆవిడ స్పెషలే ఆ టైంలో. 1971లో బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఇచ్చే టయానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఇందిరాగాంధీ. అందుకు ఆవిడకి ఈ పర్టికులర్ సత్కారం ఇచ్చారు. మరి వాళ్ళకి ఫ్రీడమ్ రావడానికి ఈవిడ తోడ్పాటు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది రీజన్ ఒకటి. రెండవ పర్సన్ ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీకి బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు 2 ఇచ్చారు, నెంబర్ 2 ఇచ్చారు. సో ఇది కూడా స్పెషల్ కదా. ఎందుకు అని అంటే ఆ టైంలో ఫినాన్స్ మినిస్టర్గా ఉంది ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ వాజ్ ఫినాన్స్ మినిస్టర్ బై దట్ టైం. 1971లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ, కాబట్టి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక పర్సన్, ఇప్పుడు మనం జనరల్ నాలెడ్జ్లో ఆ పర్టికులర్ పార్ట్ని డివైడ్ చేసుకుంటూ అంటే ఒక్కొక్క స్టెప్ టర్న్ చేసుకుంటూ వచ్చాం. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ వన్. బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డ్ 2015లో ఒక స్పెషల్ పర్సన్కి అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయికి 2015లో ఈ వార్ లిబరేషన్ అవార్డు, బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు ఇచ్చారు. వెరీ స్పెషల్ అవార్డు అని చెప్పుకున్నాం ఇందాకే. మరి ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఇందిరాగాంధీ అంటే బై దట్ టైమ్ షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. ప్రణబ్ ముఖర్జీ హీ వాజ్ ద ఫినాన్స్ మినిస్టర్ బై ద టైమ్, ఎట్ ద టైమ్ ఆఫ్ బంగ్లాదేశ్ డివైడెడ్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్. అంతే కదా. నెక్స్ట్ వన్, మరి అటల్ బిహారీ వాజ్పేయికి ఎందుకు ఇచ్చారు అంటే హీ వాజ్ ద అపోజిషన్ లీడర్, హీ వాజ్ ద పార్లమెంటేరియన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బంగ్లాదేశ్ డివిజన్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ డివైడ్ అయిన ఆ పర్టికులర్ డివిజన్ ఏదో జరిగిందో ఆ టైంలో ఈయన అపోజిషన్ లీడర్ అనమాట, అటల్ బిహారీ వాజ్పేయి. సో అతనికి మరి అపోజిషన్ లీడర్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది కదా. వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనిది దెన్ బిల్స్ పాస్ అవ్వవు కదా, ఎనాక్ట్మెంట్స్ మూవ్ అవ్వవు కదా. సో హీఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో 2015లో ఇతనికి అనౌన్స్ చేస్తే ఆయన వెళ్ళి తీసుకులేని పరిస్థితిలో ఉండేటప్పటికీ ఆయన హీ వాజ్ సఫర్డ్ విత్ అల్జిమర్స్ కదా. అటల్ బిహారీ వాజ్పేయి అల్జిమర్స్ తోటి సఫర్ అవుతున్నారు కదా, చాలా రోజు సఫర్ అయ్యారు కదా ఆ టైంలో. సో ఈ టైంలో ఈయన వెళ్ళలేకపోయేటప్పటికి ఇతని ప్లేస్లో ఈ పర్టికులర్ అవార్డుని రిసీవ్ చేసుకుంది ఎవరు అని అంటే మన నమో వాజ్ రిసీవ్డ్ అనమాట. నమో వెళ్ళి ఆ అవార్డుని తీసుకొచ్చుకున్నారు నరేంద్ర మోడీ. బై దట్ టైమ్ హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. 2015లో ఈయన ప్రైమ్ మినిస్టర్ కదా నరేంద్ర మోడీ. దెన్ హీ వాజ్ రిసీవ్డ్ దట్ పర్టికులర్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. దట్స్ అ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పుకున్నాము అని అంటే దీనికి రిలేషన్ ఏంటి అని అంటే ఇక్కడున్న నేషన్స్లో, ఇక్కడున్న 8 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇండియాకి చాలా క్లియర్
వెరీ గుడ్ నైబర్ ఎవరు అంటే బంగ్లాదేశ్. సో ఆ పాయింట్ తెలియాలి. ఇది ఒక పాయింట్. ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటుంది కూడా బంగ్లాదేశ్తో అని చెప్పుకోవాలి. తర్వాత పాకిస్తాన్ మనకు తెలుసు, ఇండియా పాకిస్తాన్ రిలేషన్ ఎలా ఉంటుందో. ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్ పార్ట్లో మనకి ఇండియాకి ఫేవర్గా మూవ్ అవుతోంది. తర్వాత నెక్స్ట్ వన్ నేపాల్, ఇండియాకి ఒకప్పుడు మంచి ఫ్రెండ్, నైబర్, గుడ్ నైబర్. బట్ ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో దాన్ని ఇట్స్ జాయినింగ్ ఇట్స్ హ్యాండ్స్ విత్ చైనా అనమాట. చైనా తోటి హ్యాండ్స్ కలిపేసి రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది కదా. రీసెంట్గా న్యూస్లో ఇండియాలో కొన్ని ఏరియాలు నావేనని చెప్పేస్తుంది. వాళ్ళ మ్యాప్లో కూడా, పొలిటికల్ మ్యాప్లో కూడా అఫీషియల్గా ఇండియాలో కొన్ని ప్లేసెస్ మావే, కాలాపాని లాంటి ఏరియాలు ఉన్నాయి కదా, అలాంటివి మావేనని అనౌన్స్ చేసుకుంటోంది. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మనకి ఎగెయిన్స్ట్గా కూడా మూవ్ అవుతుంది. తర్వాత భూటాన్ న్యూస్లో ఉంది. ఆల్రెడీ భూటాన్ ఇండియన్ కాంటెక్స్ట్లో ఫేవరిజమే ఉంది. ఇండియాకి నైబర్, గుడ్ నైబర్ అనే చెప్పాలి. సో బట్ ఇట్స్ సఫరింగ్ విత్ ద చైనాస్ నెగిటివ్ ఇంపాక్ట్స్ అనమాట. నెగిటివ్ పార్ట్ చైనా నుంచి ఏదైతే వస్తుందో దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్న నేషన్ భూటాన్. తర్వాత శ్రీలంకకు వచ్చేటప్పటికి శ్రీలంక కూడా డిప్లొమాటిక్గా ఇండియాకి ఈ రీజియన్లో ఒక స్పెషల్ నేషన్ కిందే చెప్పాలి. నావల్ సిస్టమ్ అంతా బాగా ఉన్న కంట్రీ ఇది కూడా, శ్రీలంక కూడా. ఇండియాకి దాని రిలేషన్లో అంత 100% క్లోజ్ ఫేవర్ అని చెప్పలేం. రీసెంట్గా చైనా ఏదైతే బార్డర్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే స్టార్ట్ చేసిందో, BRO ఏదైతే మూవ్ చేస్తుందో, ఆ BRI బార్డర్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఆ పర్టికులర్ పార్ట్లో కొంత శ్రీలంక ఇండియాకి అగెనిస్ట్గా మూవ్ అవుతున్న కాన్సెప్ట్ కనిపిస్తాం. ఇవి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ సదరన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ ఇండియాతో రిలేషన్ చూసాం. ఓకేనా. సో ఇక్కడ ఈ ముజిబుర్ రెహమాన్ గురించే మనం ఇందాక డిస్కస్ చేసాం. బంగబంధు అంటాం, ఆయన టైటిల్ అనమాట, బిరుదు అనమాట అది, బంగబంధు. సో ఆయన నేమ్ తోటి ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి, బంగబంధు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో వెరీ స్పెషల్ పర్సన్, ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్తాం, ఆర్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటాం. ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా అయితే, ఫాదర్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ అవుతే, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి ముజిబుర్ రెహమాన్ అని చెప్తాం. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన పార్టీ అవామీ లీగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టీ అది. ఇంపార్టెంట్, ఇండియాకి ఆ పార్టీ రూల్ చేస్తూ ఉంటే బంగ్లాదేశ్లో ఇండియాకి చాలా స్మూత్ గోయింగ్ ఆన్ ఉంటుందన్నమాట, స్మూత్ టర్న్ ఉంటాయి. అంటే ఎలాగా ఇండియాతో ఉండే రిలేషన్స్, బార్డర్ రిలేటెడ్ రిలేషన్స్ కానీ ఇంకోటి ఏవైతే ఉంటాయో అవి చాలా స్మూత్గా ఉంటాయి. కాబట్టి వెరీ స్పెషల్, ఇది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 1971 అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఈ నేషన్స్లో ఇంకా మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చెప్పుకున్నాం, సార్క్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్. సార్క్ నేషన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి నేపాల్, కాఠ్మండు అనుకున్నాం. సో ఈ 8 నేషన్స్ కనుక క్లియర్గా తెలిస్తే, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటున్నాను, సౌత్ నేషన్స్గా ఈ 8 ఉన్నాయని తెలియాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇవి తెలిసిన తర్వాత ఇంకా మనం ఎడిషనల్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు, ఎడిషనల్గా వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈ డైరెక్షన్లో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసామంటే ఈ సౌత్ నేషన్స్ డిస్కస్ చేసాం, ఇదే కదా సార్క్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో డైరెక్షన్లో ఉన్న నేషన్స్ చూద్దాం. సార్క్ ఫినిష్ అయింది కదా. ఇప్పుడు ఇవి మెయిన్ డైరెక్షన్ కదా, ఇది నార్త్ అనుకున్నాం, ఇది ఈస్ట్ అనుకున్నాం, ఇది వెస్ట్, ఇది సౌత్ కదా. ఈ డైరెక్షన్స్లో ఇప్పుడు మనం సబ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. సబ్ డైరెక్షన్స్ అంటే ఇదొక సబ్ డైరెక్షన్, ఇదొక సబ్ డైరెక్షన్, ఇదొకటి. ఈ సబ్ డైరెక్షన్ ఏమంటాము అంటే దిస్ పర్టికులర్ సబ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ నార్త్ ఈస్ట్ అంటాం. నార్త్ ఈస్ట్, ఈశాన్యం అంటాం ఈ పర్టికులర్ పార్ట్ని. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది నార్త్ వెస్ట్ అంటారు, నార్త్ వెస్ట్. దీన్ని వాయువ్యం అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఈ డైరెక్షన్ వచ్చేటప్పటికి ఇది సౌత్ వెస్ట్ అంటాం. దీన్ని నైరుతి అంటారు, నైరుతి డైరెక్షన్ అంటాం. ఇది వాయువ్యం అంటున్నాం కదా, వాయువ్యం అంటాం. ఇది వచ్చేటప్పటికి ఈశాన్యం అంటున్నాం కదా, ఈశాన్యం అంటాం. ఇక్కడ ఇంకొక డైరెక్షన్ మిగిలింది కదా మనకి, ఇక్కడ ఈ డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం. దీన్ని ఆగ్నేయం అంటాం. ఈ పర్టికులర్ పాయింట్ కనుక తెలిసింది అని అంటే ఏషియన్ కాంటినెంట్లో కంట్రీస్ తెలుసుకోవడం ఈజీనే. ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. నైరుతి ఋతుపవనాలని వింటుంటాం కదా, నైరుతి ఋతుపవనాలు ఈ డైరెక్షన్ నుంచి వచ్చేవన్నమాట. తర్వాత ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలు అంటే ఇవన్నమాట, ఆగ్నేయ ఆసియా ఖండంలోవి. ఇవి ఈ డైరెక్షన్ వచ్చినప్పటికీ నైరుతి డైరెక్షన్లోవి. ఇవి ఈశాన్య ఆసియా దేశాలని చెప్పుకుంటాం.
ఇట్లా ఈ డైరెక్షన్స్ కనుక తెలిసాయి అంటే చాలా సింపుల్గా తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, మనం డిస్కస్ చేసిందంతా సౌత్ పార్ట్ కదా, ఈ సౌత్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది డిస్కస్ చేద్దాం సౌత్ ఈస్ట్ గురించి. ఆ సౌత్ ఈస్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఈ సౌత్ డైరెక్షన్లో చూస్తే ఇది ఫినిష్ అయింది కదా, మనకి ఇది ఫినిష్ చేసాం కదా. ఇప్పుడు ఈ డైరెక్షన్లో చెప్పుకుంటున్నాను, సౌత్ ఈస్ట్ అంటున్నాను కదా. ఈ సౌత్ ఈస్ట్లో కొన్ని నేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేషన్స్ గురించి మనం మాట్లాడేసుకున్నాం, ఇది పార్ట్ అయిపోయింది, ఇది సార్క్ అనుకున్నాం, ఇంకా నేను దీని గురించి డిస్కస్ చేయడం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతోంది ఈ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ కదా. ఈ డైరెక్షన్లో మనకి కొన్ని నేషన్స్, వెరీ స్పెషల్ నేషన్స్ ఉన్నాయి. ఎలాంటివి? సింగపూర్ అని వినుంటాం. సింగపూర్ ఇది ఒక కంట్రీ. ఫిలిప్పైన్స్ ఒక కంట్రీ, ఫిలిప్పైన్స్. ఇండోనేషియా. తర్వాత ఇక్కడ బ్రూనై, లాఓస్, థాయిలాండ్. ఈ నేషన్స్ చూడండి, సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, బ్రూనై, లాఓస్, థాయిలాండ్. వీటితో పాటు మలేషియా, మయన్మార్, కాంబోడియా అండ్ వియత్నాం. ఇక్కడ ఈ నేషన్స్ చూడండి, ఈ 10 నేషన్స్ చూడండి. సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, బ్రూనై, లాఓస్, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా, వియత్నాం. ఈ 10 నేషన్స్ని సౌత్ ఈస్ట్ నేషన్స్ అంటాం. చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా ఇది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్. ఇండియాతోటి వీటి రిలేషన్ గురించి చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అంతేకాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్లే ముందు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ తెలియాలి. ఈ సమావేశాల గురించి డిస్కస్ చేసేటప్పుడు మీరు సార్క్ చదవండి, ఏషియన్ చదవండి, తర్వాత పోతే నెక్స్ట్ ఎడిషనల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, బిమ్స్టెక్ కానీ, ఏవి చదివినా, ఎలాంటి సమావేశాలు చదివినా ముందు ఈ పర్టికులర్ అవగాహన అయితే ఉండాలి. ఏ డైరెక్షన్లో ఏ నేషన్స్ ఉన్నాయో అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈజీగా నెక్స్ట్ మనం ఏం చదివినా అర్థమైపోతుంది. అది పార్ట్. ఇది సౌత్ ఈస్ట్ నేషన్స్. ఇక్కడ సౌత్ డైరెక్షన్లో ఉన్న పార్ట్ మనం డిస్కస్ చేసాం. సౌత్ ఈస్ట్ 10 కంట్రీలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. ఈ 10 కంట్రీలు ఏమంటారంటే ఏషియన్ అంటారు, ఏషియన్ నేషన్స్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ కదా, సౌత్ ఈస్ట్ ఇదిగోండి, ఈ డైరెక్షన్ సౌత్ ఈస్టే కదా అంటాము. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ కాంటినెంట్లోనే కదా, ఆసియా ఖండంలో గురించే కదా మనం మాట్లాడుతోంది. ఈ నేషన్స్ అంటాం. ఏషియన్లో ఎన్ని నేషన్స్ ఉంటాయంటే 10 కంట్రీలు ఉంటాయి, 10 నేషన్స్ ఉంటాయి. ఈ 10 నేషన్స్ ఏషియన్ గ్రూప్ అంటున్నాం కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటున్నాం కదా. వీటికి ఈ పర్టికులర్ పార్ట్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఏషియన్కి హెడ్ క్వార్టర్స్ ఇండోనేషియా అనమాట. ఇండోనేషియా అనేది దీని హెడ్ క్వార్టర్. దేనికి? ఏషియన్కి అనమాట. ఇండోనేషియా క్యాపిటల్ మనకు తెలుసు కదా, జకార్తా. ఒకప్పుడు ఇది జకార్తా, ఇప్పుడు మారింది కదా క్యాపిటల్. ఇది ఓల్డ్ క్యాపిటల్. జకార్తా ఓల్డ్ క్యాపిటల్ కదా. ఇప్పుడు న్యూ క్యాపిటల్ ఏంటి ఇండోనేషియాకి అంటే కాలిమంటన్ అనమాట. కాలిమంటన్ ఇది కొత్త క్యాపిటల్ దేనికి? ఇండోనేషియాకి. సో ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కాలిమంటన్లో ఉందని చెప్పుకోవాలి. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఇది ఏషియన్ గురించి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పుకుంటాం. దట్స్ అ కాంటెక్స్ట్. ఇవి తెలిసాయి అని అంటే సౌత్ తెలిసింది, సౌత్ ఈస్ట్ తెలిసింది. ఇప్పుడు మనం ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సౌత్ ఈస్ట్ చూసాం, అన్నీ మనం డిస్కస్ చేయం, డోంట్ వరీ. ఇక్కడ మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పాం. ఏవైతే ఫ్రీక్వెంట్గా మనం వినే కంట్రీస్ ఉంటాయో వాటిని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, వాటి గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో తర్వాత ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునే డైరెక్షన్ ఏంటి అని అంటే నెక్స్ట్ మనకు కావాల్సిన డైరెక్షన్ ఈస్టర్న్ డైరెక్షన్. ఈ కంట్రీస్ అనమాట, ఈ డైరెక్షన్లో ఉన్న కంట్రీస్ అనమాట. ఇప్పుడు ఈ కంట్రీస్ కనుక చూస్తే, ఈ పర్టికులర్ నేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ డైరెక్షన్ కదా. ఇక్కడే మన వెరీ ఫేమస్ నేషన్ చైనా, మన ఆల్ టైమ్ రైవల్ కదా, ఇప్పుడు రైవల్ నేషన్ కదా. ఇప్పుడు జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఈ నేషన్స్ అన్ని నేషన్స్ రాయడం లేదు నేను, కొన్ని ఇంపార్టెంట్ నేషన్స్ రాస్తున్నాను ఈస్ట్ డైరెక్షన్లో. ఇవి ఈస్ట్ డైరెక్షన్లో కంట్రీస్ అనమాట. ఇవి చాలా చాలా స్పెషల్ నేషన్స్. ఎందుకు అని అంటే ఆసియా ఖండంలో హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న 2 కంట్రీలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ సౌత్లో ఇండియా, ఈస్ట్లో చైనా. ఆసియా ఖండం గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఈ 2 స్పెషల్ నేషన్సే కదా. అందుకనే
మొత్తం అన్ని ఖండాల్లోకి ఆసియా ఖండంలో పాపులేషన్ ఎక్కువ ఎందుకు అంటే జనాభా ఎందుకు ఎక్కువ అంటే జనాభా ఎక్కువ ఉన్న ఫస్ట్ సెకండ్ 2 కంట్రీలు ఇక్కడే ఉన్నాయి కదా, అది కాంటెక్స్ట్ అనమాట. తర్వాత ఇక్కడ ఈ 4 కంట్రీలు, ఈ 4 చాలా స్పెషల్ నేషన్స్. ఎందుకంటే ఈ 4 వెరీ స్పెషల్. ఇవి మ్యూచువల్ రైవల్స్ అనమాట. మ్యూచువల్ రైవల్స్ అంటారు వీటి, అంటే ఒకదాంతో ఒకటి పడని నేషన్స్. ఇప్పుడు ఈ నార్త్ కొరియా చైనా ఫేవర్గా ఉంటాయి కొంచెం, జపాన్ సౌత్ కొరియా ఫేవర్గా ఉంటాయి కొంచెం. మ్యూచువల్ అనమాట. మళ్ళీ నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పడదు, చైనాకి జపాన్కి పడదు. ఇలాంటి నేషన్స్ అనమాట ఈ 4 నేషన్స్. బట్ వీటిలో కొన్ని స్పెషల్ నేషన్స్ అని చెప్పుకున్నాం కదా, చైనా, జపాన్. చైనా స్పెషాలిటీ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, ఆసియా ఖండంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, అదే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం కదా, దానిలో వీటో రైట్ ఉన్న ఆసియా ఖండం ఏది అంటే చైనా మాత్రమే. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో రైట్ ఉన్న, వీటో హక్కున్న దేశం ఏదన్నా ఉంది ఆసియా ఖండంలో అంటే అది చైనా మాత్రమే అనమాట. చైనా ఒక్కటే ఉంది, అదొక స్పెషల్ థింగ్. తర్వాత జపాన్ కూడా స్పెషల్ ఉంది. జపాన్ ఏంటో తెలిసే స్పెషల్, ప్రపంచంలో ఆసియా ఖండం నుంచి కనుక డెవలప్డ్ కంట్రీలను కనుక తీసుకుంటే, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలను కనుక తీసుకుంటే ఒక 7 నేషన్స్ ఉన్నాయి మనకి. ఒకప్పుడు రష్యా కూడా ఉండేది, దాన్నే G7 అంటారు. వాటిల్లో G7 నేషన్స్లో ఆసియా ఖండం నుంచి మెంబర్గా ఉన్న నేషన్ జపాన్ ఒక్కటే, చైనా కూడా మెంబర్ కాదు. అర్థమవుతుందా? అంటే ఈ ఆసియా ఖండంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే టాప్ నేషన్స్ ఉన్నాయో వరల్డ్లో, వాటిలో జపాన్ మెంబర్ ఆసియా నుంచి, చైనా మెంబర్ కాదు. ఇంత స్పెషల్ ఇది. తర్వాత నార్త్ కొరియా గురించి చెప్పక్కర్లేదు, వెరీ స్పెషల్ నేషన్. యుఎస్ లాంటి కంట్రీలకు కూడా ఖబర్దార్ అనే కంట్రీ వెరీ స్పెషల్ వన్, ఇది బట్ వెరీ స్మాల్ నేషన్ నార్త్ కొరియా. మనం న్యూస్లో చూస్తున్నాం కదా, పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది అని. పాకిస్తాన్ FATF లిస్ట్లో, FATF పార్ట్లో, FATF కదా, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఉంది. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ప్యారిస్లో ఉంటుంది. ఇది ప్యారిస్లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. దీనిలో గ్రే లిస్ట్లో ఉంది. ఎవరు? పాకిస్తాన్ అని చెప్పుకుంటున్నాం, గ్రే లిస్ట్లో ఉంది. దీన్ని ఫిబ్రవరి మంత్కి, అంటే ఫిబ్రవరి 21కి ఇది కనుక ఆ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ని కనుక కంట్రోల్ చేయకపోతే దాన్ని బ్లాక్ లిస్ట్లో వేసేస్తుంది FATF అని చెప్తున్నారు. దట్స్ అ పాయింట్. ఈ లిస్ట్లో, ఈ FATF లిస్ట్లో, ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీలో, FATFలో బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీలో మన నార్త్ కొరియా ఉంది. ఇక్కడ స్పెషల్ అనమాట, ఇరాన్ కూడా ఉంది. ఈ FATF బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి ఆల్రెడీ కంట్రీస్. ఈ పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్లో ఈ FATF చెప్పిన రూల్స్ని, గైడ్ లైన్స్ని ఫాలో అప్ కనుక చేయకపోతే దాన్ని కూడా తీసుకువెళ్ళేసేసి బ్లాక్ లిస్ట్లో వేసే స్కోప్ అయితే ఉంది. దట్స్ అ పాయింట్. సో మనం ఇంటర్లింక్ చేసుకోగలగాలి జనరల్ నాలెడ్జ్ చదువుకునేటప్పుడు. ఎంత మటుకు ఎన్ని పాయింట్సో అంత మటుకే మగ్గప్ చేయకుండా, క్రామిన్ చేయకుండా, రిలేటెడ్ కాన్సెప్ట్స్ని దాన్ని మనం కనుక కోరిలేట్ చేసుకుంటే గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఈ 4 నేషన్స్ వెరీ స్పెషల్ అనుకున్నాం. తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని సెంట్రల్ ఏషియన్ పార్ట్ అంటాం. సెంట్రల్ ఏషియన్ పార్ట్ ఇలా అనొచ్చు, లేకపోతే ఇలా కూడా అనొచ్చు. ఇలా అనుకుందాం, సెంట్రల్ ఏషియన్ పార్ట్. ఇక్కడే ఒక 5 స్పెషల్ నేషన్స్ ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్, టర్కమెనిస్తాన్, తజికిస్తాన్, టర్కమెనిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అని. ఈ 5 నేషన్స్ స్పెషల్ నేషన్స్. మధ్య ఆసియా దేశాలు అంటారు వీటిని. ఇవి కూడా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, టర్కమెనిస్తాన్ అండ్ కజకిస్తాన్. ఈ 5 నేషన్స్ మధ్య ఆసియా దేశాలు అంటాం వీటిని. ఇవి న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి, స్పెషల్ నేషన్స్ కూడా. వీటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్ కూడా ఉన్నాయి. వీటిలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇవన్నీ. ఈ 5 స్టేట్లు ల్యాండ్ లాక్లే. ఈ 5 కంట్రీలు ల్యాండ్ లాక్డ్ కంట్రీలే. భూపరివేష్టిత అంటారు తెలుగులో. భూపరివేష్టిత కంట్రీలు అనమాట, దేశాలు అనమాట ఇవి. వీటిలో ఉజ్బెకిస్తాన్ అది డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటారు. ల్యాండ్ లాక్డ్ కంట్రీకి ఒక భూపరిస్థితికి, ఇంకోటి దాని చుట్టూతో ఉన్న కూడా భూపరివేష్టిత ప్రాంతాలు అనుకోండి. ఒక భూపరివేష్టిత ప్రాంతానికి దాని చుట్టూతో ఉన్న కూడా భూపరివేష్టితలు అనుకోండి, దాన్ని డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటాం. అర్థమైందా? సో అది అనమాట. సో ఇవి స్పెషల్ నేషన్స్, ఇక్కడ తెలుసుకోవాల్సిన నేషన్స్ కింద చెప్పుకోవాలి. ఇక్కడైతే మంగోలియా కూడా వస్తుంది ఈ పక్కల పాటలో, వెరీ స్పెషల్. సో ఇప్పుడు మనం సౌత్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ని సార్క్ అనుకున్నాం, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ని ఏషియన్ అనుకున్నాం, ఏషియన్ గ్రూప్ అన్నాం. ఈస్ట్ డైరెక్షన్లో మనకి స్పెషల్ నేషన్స్ ఉన్నాయనుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్గా గుర్తుంచుకోవచ్చు ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్.
ఫస్ట్ అసలు ఏ డైరెక్షన్లో ఉన్నాయో తెలిస్తే తర్వాత వాటి మీద మనం ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మనం డిస్కస్ చేసుకోవడానికి డీప్గా ఛాన్స్ దొరుకుతుంది. దట్ ఇస్ ద పాయింట్. ఇక్కడ మనం ఆసియా ఖండం గురించే మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ పార్ట్లో ఇక్కడికి వద్దాం. ఇక్కడ స్పెషల్ నేషన్స్ ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు మనం సౌత్ డైరెక్షన్ అయిపోయింది, సౌత్ ఈస్ట్ అయిపోయింది, ఈస్ట్ అయిపోయింది కదా. తర్వాత సెంట్రల్ ఏషియా కూడా అయింది, మధ్య ఆసియా కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ వెస్టర్న్ నేషన్స్ గురించి చూద్దాం. ఏషియాలో పడమర భాగంలో ఉన్న కంట్రీలు అనమాట, పడమర వైపు ఉన్న కంట్రీస్ చూద్దాం. ఇక్కడ ఈ నేషన్స్లో చూడండి ఒకసారి కనుక అట్ గ్లాన్స్ చూస్తే ఇక్కడ చూద్దాం. ఈ పడమర ఉన్న నేషన్స్ ఏంటో చూద్దాం. ఇది ఏషియా కదా, ఈ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వెస్ట్ డైరెక్షన్స్. దీనిలో వెరీ స్పెషల్ గల్ఫ్ నేషన్స్ అంటాం, గల్ఫ్ నేషన్స్ అంటాం. ఈ గల్ఫ్ నేషన్స్లో మనకున్న బాగా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వినిపించే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అంటాం కదా, సౌదీ అరేబియా. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం కదా. ఇక్కడే కదా మనకి ఇప్పుడు T20 జరిగింది మొన్నటిదాకా. తర్వాత రేపు నవంబర్లో కూడా, నవంబర్ ఫస్ట్ వీక్లో కూడా మహిళల T20 కూడా జరగబోతుంది కదా. అబుదాబి, షార్జా, దుబాయ్, షార్జాలో జరగబోతోంది కదా T20 విమెన్ టోర్నీ జరగబోతుంది కదా. యుఏఈ అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది సౌదీ అరేబియా, ఇది కువైట్, ఇరాక్, ఇరాన్. తర్వాత వీటితో పాటు మనకి ఇంకా చాలా నేషన్స్ ఉన్నాయి ఇక్కడ. యెమెన్, ఒమన్, ఖతర్. ఈ నేషన్స్ అన్నీ ఇక్కడ గ్రూప్లో అనమాట. వీటిలో కానీ ఈ 5 నేషన్స్ని స్పెషల్ గల్ఫ్ కింద మాట్లాడతాం. ఈ 5 నేషన్స్ని గల్ఫ్ నేషన్స్గా ఫ్రీక్వెంట్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ నేషన్స్ అనగానే ఒక థాట్ వచ్చేసి ఉంటుంది మైండ్లో. ఏంటి అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ, కువైట్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 5 నేషన్స్ అవి ముడి చమురు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాలు అన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్న 14 కంట్రీలు ఏవైతే ముడి చమురుని ఉత్పత్తి చేసే ఉన్నాయో పెద్ద నేషన్స్, టాప్ నేషన్స్, వాటిలో ఆ ప్రపంచంలో ఉన్న 14 నేషన్స్లో 5 కంట్రీలు ఇక్కడే ఉన్నాయి, ఆసియా ఖండంలోనే ఉన్నాయి. వెరీ స్పెషల్ అనమాట. సో అది స్పెషాలిటీ. దట్టు ఇవి ఈ 5 కంట్రీలు కలిసి, ఈ 5 నేషన్స్ ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి దాదాపుగా 50% పైన ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీలు ఇవి. కాబట్టి వెరీ స్పెషల్. టాప్ ప్రొడ్యూసర్ మనకి సౌదీ, ఇప్పుడు సౌదీ లేకపోతే ఇరాన్ ఉంటాయి, ఈ రెండే ఉంటుంటాయి. టాప్ ప్రొడ్యూసర్ ఎవరు? సౌదీ కానీ లేకపోతే ఇరాన్ కానీ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్. కానీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయంటే యుఎస్ దగ్గర ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయంటే యుఎస్. కానీ ఇక్కడ మనకు అడుగుతోంది ప్రొడక్షన్, ఉత్పత్తి వైపు ఎవరు అంటే ఎక్కువ టాప్ ప్రొడ్యూసర్ సౌదీ అండ్ ఇరాన్ అనమాట. ఈ నేషన్స్ ఇక్కడ అన్ని స్పెషల్ నేషన్సే, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. రీసెంట్గా న్యూస్లో ఉన్న నేషన్సే. ఇక్కడ మనం ఇండియాతో రిలేషన్ కనుక చూసామనుకోండి, ఇరాన్ తోటి ఇండియా స్ట్రాంగ్ రిలేషన్సే ఉన్నాయి. చబహర్ పోర్ట్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఇండియా. ఈ చబహర్ పోర్ట్ ఇరాన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది దాని న్యూస్లో కూడా ఉంది, అది వెరీ ఇంపార్టెంట్ వన్. తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే, ఇండియాకి వస్తున్న క్రూడ్ ఆయిల్ ముడి చమురు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే బాబు సౌదీ అరేబియా నుంచి వస్తుంది. ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ సౌదీనే. సో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసినప్పుడు, అంతర్జాతీయంగా ఉన్న ఈ రిలేషన్స్, కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్స్ చూసినప్పుడు, ఈ సౌదీ అరేబియా ఇట్స్ వెరీ క్లోజ్ టు యుఎస్ అనమాట. యునైటెడ్ స్టేట్స్కి మంచి క్లోజ్ నేషన్ ఇది సౌదీ అరేబియా ఒకటి, తర్వాత మనకున్న ఇజ్రాయిల్ ఒకటి. ఇవి యుఎస్కి బాగా క్లోజ్ నేషన్స్, ఫ్రెండ్లీ నేషన్స్ అనమాట. సో అగైనెస్ట్ వచ్చేటప్పటికి ఇరాన్ ఈజ్ అగైనెస్ట్ టు యుఎస్. ఇప్పుడు ఫైట్ జరుగుతుంది కదా వాటి మధ్య ఎప్పటి నుంచో లాంగ్ రన్ నుంచి గొడవ జరుగుతుంది కదా ఇరాన్కి యుఎస్కి మధ్య. సో మరి ఆ రెండు యుఎస్, ఇరాన్ ఈ రెండు ఎనిమీస్ అయినప్పుడు, సౌదీ అరేబియా యుఎస్కి ఫేవర్ అయినప్పుడు ఈ రెండు ఎనిమీస్ కదా. అలాంటి కాంటెక్స్ట్ జరుగుతాయి. అలాంటి ఐడియాస్ అలాంటివి జనరేట్ అవ్వాలి అని అంటే, అలాంటివి తెలియాలి అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తెలియాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్న నేషన్స్ చూసాం. వీటిలో గల్ఫ్ నేషన్స్ ఉన్నాయని, ఇవి చాలా ప్రముఖమైన కంట్రీలని, వెరీ స్పెషల్ నేషన్స్ అని, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్లో టాప్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకున్నాం. దట్స్ అ పాయింట్. సో మనం ఇప్పుడు చూసిన వాటిల్లో సౌత్ డైరెక్షన్లో సార్క్ చూసాం, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఏషియన్ చూసాం, ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న 4 కంట్రీస్ చూసాం, తర్వాత సెంట్రల్ ఏషియన్ నేషన్స్ చూసాం, 5 కంట్రీలు చెప్పుకున్నాం, మంగోలియా కూడా ఉంటుంది అక్కడని చెప్పాను. తర్వాత వెస్ట్ డైరెక్షన్లో ఈ నేషన్స్ ఉన్నాయి.
ఈ నేషన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ పాయింట్ కనుక ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి కనుక క్లియర్గా కనుక 1-2 సార్లు కనుక మీరు విన్నారంటే ఏ డైరెక్షన్లో ఏ కంట్రీలు ఉన్నాయో క్లియర్గా తెలిసిపోతుంది. ఆసియా గురించి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇవి తెలిసినప్పుడు మనం డిస్కస్ చేయబోయే సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో, సార్క్ సమ్మిట్ కానీ, ఏషియన్ కానీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అంటాం, ఇవి కానీ ఇవన్నీ చాలా ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తాయి, చాలా ఈజీగా అర్థమవుతాయి. దానికి ఫండమెంటల్ దానికి బేస్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఏరియా. సో బీ క్లియర్ విత్ దీస్ ఏరియాస్. ఇవి కనుక ఈ డైరెక్షన్లో ఉన్న కంట్రీస్ కనుక తెలిసాయి అని అంటే సమావేశాల గురించి, అంతర్జాతీయ సమావేశాలు ఏవైతే ఉంటాయో, సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట, చాలా చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ చివరిగా ఒక పాయింట్ దీని గురించి చూద్దాం. ఖతార్ గురించి డిస్కస్ చేద్దాం. ఖతార్ వెరీ స్పెషల్ నేషన్. చాలామందికి తెలియని స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఖతార్ గురించి వెరీ స్పెషల్ నేషన్. అప్పుడప్పుడు నేను ఇలా ఏమన్నా స్పెషల్ కంట్రీ ఉన్నప్పుడు వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలా ఖతార్ ఏంటి అంటే స్పెషాలిటీ, ఇక్కడ ప్రపంచంలో వెయిట్ ఎక్కువ ఉన్న సిటిజన్స్ ఏ కంట్రీలో ఉన్నారంటే ఖతార్లో ఉన్నారు. వెయిట్ ఎక్కువ ఉన్న సిటిజన్స్ అంటే దాదాపుగా యావరేజ్ వెయిట్ ఆఫ్ ఖతారియన్స్ 85 kgs. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఖతారియన్స్, మొత్తం పాపులేషన్ ఏదైతే ఉందో ఖతార్లో దానిలో పాపులేషన్ యావరేజ్ వెయిట్ 85 kg. 85 kgs యావరేజ్ వెయిట్ అంటే ఇంకా ఆలోచించండి కాంటెక్స్ట్ ఎలా ఉంటుందో. సో మరి స్పెషాలిటీ ఏంటి అయితే అయ్యుండొచ్చు, 85 kgs అయ్యుండొచ్చు కదా అంటే ఓన్లీ వన్ నేషన్, దిస్ ఈజ్ ఓన్లీ ద వన్ నేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద వరల్డ్ విచ్ అనౌన్స్డ్ 1 gram gold ఫర్ 1 kg లాస్ ఆఫ్ వెయిట్. 1 kg వెయిట్ తగ్గితే 1 గ్రామ్ గోల్డ్ ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఒకే ఒక కంట్రీ ప్రపంచంలో ఏది అంటే అది ఖతార్. వెరీ స్పెషల్ నేషన్. యా, మరి స్పెషలే కదా, 1 gram gold ఫర్ 1 kg వెయిట్ లాస్, వెరీ స్పెషల్. ఇండియా లాంటి కంట్రీలో కనుక ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే అందరికీ 6 packs 7 packs వచ్చేస్తాయి కదా. దట్ ఈస్ అ కాంటెక్స్ట్, వెరీ స్పెషల్ నేషన్. ఇది గల్ఫ్, ఇది మనకి క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే నేషన్స్లో ఇది కూడా ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే నేషన్స్లో ఖతార్ కూడా ఉంది. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, మిగిలినవి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.